సార్ లాహిరి లాహిరిలోకి వెళ్ళడం ఒకసారి మళ్ళీ. అక్కడ హరికృష్ణ గారితో యాక్ట్ చేయడం. సో ఎలా అనిపించింది మీకు? ఫస్ట్ నేను హరికృష్ణ గారికి ఫస్ట్ టైం సో అందులో ఉన్న యాక్టర్స్ అందరూ కూడా వెరీ వెల్ నోన్ అండ్ పాపులర్ అట్ దట్ టైం. ఫస్ట్ నేను హరికృష్ణ గారికి చూసినప్పుడు నాకు కొంచెం భయం వేసింది. భయం వచ్చింది. అంటే ఎలా ఉంటారు సెట్స్ లో? ఆరా, చుట్టుపక్కల ఉన్న జనాలు, బాడీ గార్డ్స్, పోలీసులు. సో ఫస్ట్ టైం నాకు కొంచెం పర్సనాలిటీ కూడా అట్లాంటినే, పవర్ఫుల్ పర్సనాలిటీ. సో కానీ ఆయన చాలా ఈజీగా మాకు పెట్టారు. సూపర్ గా, అంటే ఒక మెంటోర్ లాంటి, ఒక గార్డియన్ లాంటి. చాలా కంఫర్టబుల్ గా, చాలా మోటివేషన్స్, అంటే చాలా నేర్చుకున్నాను హరికృష్ణ గారి దగ్గర నుంచి. ముఖ్యంగా పంక్చువాలిటీ. 7 o'clock కాల్ షీట్, మార్నింగ్ 7 o'clock కాల్ షీట్ ఉన్నప్పుడు, ఈవెన్ మన ఇంటర్వ్యూ కూడా మీరు 3:30 అన్నారు, ఇంకా బిఫోరే వచ్చేసారు. 6 కి రావడం హరికృష్ణ గారు రాదు. సో మాకు అప్పుడు ప్రొడక్షన్ మేనేజర్ ఫోన్ చేస్తే, సార్ మీరు వచ్చేయండి అంటే ఏంటి, అనవసరంగా మాకు టార్చర్ ఇస్తున్నారు. సో మేము 6:30కి వచ్చినప్పుడు హరికృష్ణ గారు ఆల్రెడీ ఎక్కడ విత్ మేకప్ ఉన్నారు. సో చాలా నేర్చుకున్నాను పంక్చువాలిటీ ఏంటి. తర్వాత హరికృష్ణ గారులో ఉన్న డేరింగ్ నేచర్, అన్ని స్టంట్స్ కానీ, కార్ స్టంట్స్ అయినా సరే వితౌట్ డూప్లికేట్స్ ఆయన చేసిన వాళ్ళు ఆ టైంలో కూడా. సో చాలా నేర్చుకున్నాను నేను ఆ టైంలో. యాక్చువల్లీ తాను చనిపోయారు. సో ఎలా ఫీల్ అయ్యారు ఆ టైంలో? అప్పుడు నేను నేపాల్లో హిందీ సినిమా షూటింగ్ లో నేపాల్లో ఉన్నా. సో రాలేకపోయాను, కానీ చాలా ఫీల్ అయ్యాను ఆఫ్ కోర్స్. ఎందుకంటే ఫస్ట్ సినిమాలో ఉన్న మెమరీస్. తర్వాత హీస్ అ బిగ్ లెజెండ్, ఎలాగైనా హీస్ అ బిగ్ లెజెండ్. అండ్ ఆల్సో రాజకీయంలో కూడా ఆయన ఒక ఎంపీ అండ్ సో ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ వెరీ సాడ్, వెరీ వెరీ సాడ్. సో నెక్స్ట్ వచ్చేసి హీరో సుమన్ గారితో కూడా మీరు యాక్ట్ చేయడం జరిగింది. సో ఎట్లా అనిపించింది? సుమన్ గారు వాజ్ ఆల్సో ద సేమ్. హీ వాజ్ లైక్, బట్ కొంచెం జోక్ చేసిన వాళ్ళు, కొంచెం హరికృష్ణ గారు సీరియస్ పర్సన్, బట్ సుమన్ సార్ వాజ్ ఆల్వేస్ లిటిల్ బిట్ జోకింగ్ అండ్ ఆల్వేస్ గివింగ్ మోటివేషన్ అండ్ ఆల్వేస్ గివింగ్ అస్ గుడ్ ఎంకరేజ్మెంట్. ఈ మధ్యలో కూడా ఒక సినిమా చేశాను సుమన్ గారితో పాటు, చేతిలో చేసి చెప్పు బాబు, దాంట్లో కూడా సుమన్ గారు ఉన్నారు. సో ఒక 16 years తర్వాత కలవడం జరిగింది. సో మంచి ఎక్స్పీరియన్స్. నాకు ప్రతి ఆ సినిమాలో మా లెజెండ్, మా అందరికి ఒక అంటే సుప్రీం డైరెక్టర్ లాంటి కె విశ్వనాథ్ గారు కూడా ఆ సినిమాలో. సో నాకు సూపర్ ఎక్స్పీరియన్స్ లాహిరి టైంలో. కె విశ్వనాథ్ గారు అయినా సరే, లక్ష్మి గారు అయినా సరే, సుమన్ గారు అండ్ వినీత్ రమాప్రభ గారితో చాలా సినిమాలు చేశాను. 4-5 ఫిల్మ్స్ చేశాను. సో తనతో ర్యాప్ ఎలా ఉంటుంది సార్? మా ఇద్దరికి ఒకే రోజు బర్త్డే, 5th October. సో అప్పుడు మా కొంచెం ర్యాపో అది అయింది. సో ఆ సినిమాలో నాకు వేణుమాధవ్ గారికి, రమాప్రభ గారికి కాంబినేషన్ సీన్స్ చాలా ఉన్నాయి. సో ఆ కామెడీ చేయాలంటే వేణుమాధవ్ గారితో, రమాప్రభ గారితో, అంటే ఆ ఫస్ట్ సినిమాలో అది కూడా లాంగ్వేజ్ రాక, అసలు రాదు లాంగ్వేజ్. మరి ఎలా మేనేజ్ చేస్తారు? బట్ మేనేజ్ చేశాను. మంచి అన్ని లైన్స్ అన్ని రాత్రి నేర్చుకొని ఇంగ్లీష్ హిందీలో రాసి అన్ని శబ్దాలు అన్ని దాంట్లో అర్థం లోపల చేసుకుని అన్ని డైజెస్ట్ చేసుకుని. ఎన్ని రోజులు పట్టింది మరి మీరు ఆ క్యారెక్టర్ లోకి ఎంటర్ అవ్వడానికి? అంటే ఎలాంటి ప్రిపరేషన్ చేశారు? ప్రిపరేషన్స్ అంటే ఆ సినిమా షూటింగ్ ఒక 1.5 year యాక్చువల్లీ. 1.5 year జరిగింది ఆ సినిమా షూటింగ్. సో ఆ సినిమా షూటింగ్ లోనే నాకు తెలుగు ఆల్మోస్ట్ మీరు మాట్లాడే తెలుగు కూడా ఆ సినిమా షూటింగ్ లో వచ్చింది అనుకుంటున్నా సార్? అవును, కొంచెం ఫాస్ట్ గా 6 months లో 7 months లో ఒక వర్కింగ్ నాలెడ్జ్ నాకు వచ్చింది. అనుకున్నారా అంత హ్యూజ్ హిట్ అవుతుంది అని చెప్పి మీరు? నేను ఏమి అనుకోలేదు అంత హ్యూజ్ హిట్ అవుతుంది. నేను ఇది ఒక వన్ ఫిల్మ్ ఎక్స్పెరిమెంట్ అనుకుని చేశాను. ఎందుకంటే నాకు ఏం తెలియదు కదా, నేను నార్త్ నుంచి వచ్చాను, తెలుగు ఇండస్ట్రీ గురించి ఏం తెలియదు. సో ఎంత పెద్ద హిట్ అవుతుంది అది. తర్వాత నేను 4 years 5 years ఇక్కడే కంటిన్యూస్ గా ఉంటాను, అది నేను అనుకోలేదు లైఫ్. కానీ అలా జరిగింది. సో మరి బాలీవుడ్ టాలీవుడ్ అంటే ఏమని చెప్తారు సార్? కంపారిజన్ ఎందుకు? కంపారిజన్ బాలీవుడ్ కూడా మనది, టాలీవుడ్ కూడా లైక్ ది మోస్ట్.
అన్ని మనదే కదా అది. ఇండియా బాలీవుడ్, టాలీవుడ్ కొన్ని వర్కింగ్ స్టైల్స్ లో కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇక్కడ కూడా కార్పొరేట్ కల్చర్ వచ్చింది ఆల్మోస్ట్. అవును. బాలీవుడ్ లో ఆ కార్పొరేట్ కల్చర్ ఒక 15 years బ్యాకే వచ్చింది. ఇక్కడ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక కార్పొరేట్ కల్చర్, పెద్ద ప్రొడ్యూసర్స్, అది ఆ కల్చర్ వచ్చింది. అంటే నా అనుభవం ప్రకారంగా టాలీవుడ్ ఇస్ మచ్ బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పంక్చువాలిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లానింగ్, అండ్ ఈ రోజు ఇన్ టర్మ్స్ ఆఫ్ అంబిషన్ కూడా. ఆస్కర్ కూడా వచ్చేసింది. అంబిషన్ అండ్ రేంజ్, స్కోప్. సో ఫ్రాంక్ గా చెప్పాలంటే ఈ రోజు తెలుగు ఇండస్ట్రీ ఇస్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. బాలీవుడ్ కి కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, బట్ దే హ్యావ్ గాట్ అ బిగ్గర్ రీచ్, బట్ దే ఆర్ నాట్ మేకింగ్ ఫిల్మ్స్ అకార్డింగ్ టు దేర్ రీచ్. సో Bollywood has got its problems, but it is also good in certain ways. Super. So మీ రోల్ మోడల్ ఎవరు సార్ యాక్టింగ్ లో పర్టికులర్లీ? యాక్టింగ్ లో రోల్ మోడల్స్ అంటే హాలీవుడ్ లో చాలా యాక్టర్స్ కి చూస్తాను. ఓకే. సో ఆల్ పచినో, రాబర్ట్ డినీరో, లియోనార్డో డికాప్రియో. హిందీ ఇండస్ట్రీలో అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్ సినిమా చూసి మేము సినిమా ఇండస్ట్రీకి వచ్చాం. సో షారూక్ ఖాన్ సినిమా చూసి అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్. అంటే ఏ మూవీ సార్ మిమ్మల్ని ఎంత మోటివేట్ చేసింది? అందరికి ముందు అంటే మా తెలుగు ఇండస్ట్రీలో వచ్చినప్పుడు అలా చిరంజీవి గారు సినిమా చూసిన వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు సినిమా చూసిన వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారికి చూసి మోటివేట్ అయ్యి సినిమా ఇండస్ట్రీకి వస్తాడు చిరంజీవి. ఎవరైనా చెప్పారు సార్ మీకు కొంచెం పవన్ కళ్యాణ్ గారి ఫేస్ కట్స్ కొంచెం సింక్ అవుతాయి? చాలా మంది చెప్పాడు కదా, చాలా మంది. ఐ ఫీల్ లైక్ చాలా 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 మంది నాకు చెప్పాడు, మీకు కొంచెం బాడీ లాంగ్వేజ్ కూడా మీది కొంచెం అది ఉంది. సో నాకు అసలు ఆ టైంలో తెలియదు, నాకు ఎప్పుడు కూడా తెలియదు అంతా. కానీ ఈ రోజు కూడా అందరూ చెప్తాడు. పవన్ కళ్యాణ్ గారు లాగే ఉన్నారు మీరు. కొంచెం నేను గడ్డం పెంచినప్పుడు ఇంకా అది ఫెమిలియారిటీ. సో ఆఫ్ కోర్స్ ఈజ్ అ గ్రేట్ యాక్టర్ అండి, దాంట్లో డౌట్ లేదు. సో హిందీలో అమితాబ్ బచ్చన్ గారు సినిమా, షారూక్ ఖాన్ గారు సినిమా, అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్ నాకు బాగా ఇష్టం. ఓకే. తెలుగులో సేమ్ చిరంజీవి గారు, తర్వాత మై వెంకటేష్ గారు వర్క్ కూడా నాకు ఐ రియలీ లవ్ హిస్ వర్క్. వెంకటేష్ గారు అంటే అసలు అందరికీ ఇష్టమే. సో పర్టికులర్ పీపుల్ కి అయితే ఈ హీరో ఇష్టము, ఎందుకంటే మేనరిజమ్స్ ఎక్కువ అలా ఉంటాయని చెప్పి అనుకుంటారు. కానీ బట్ వెంకటేష్ గారు అయితే సో హీస్ ఎట్లా చెప్పాలంటే యూనివర్స్ అన్నమాట, అందరికీ ఇష్టం తాను. ఎప్పుడు అంటే రీసెంట్ 5-6 years లో నాకు విజయ్ సేతుపతి గారు వర్క్, ఇండియాలో చూసిన యాక్టర్స్ లో విజయ్ సేతుపతి గారు ఒక కొత్త బెంచ్ మార్క్, ఒక అంటే సూపర్ వర్క్ చేస్తున్నారు సార్.